ఓంకార ఉచ్చారణ పితృణం. ఓంకార ఉచ్చారణ ఋషిరుణం. ఓంకార ఉచ్చారణ దైవరణం. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం వందే గురుపరంపరాం. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. హ్యాపీ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండ్ గ్రేట్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియో నియర్ అండ్ డియర్. నేను మీ బాబా పాండంగం యోగాచార్య, న్యూమరాలజీ ఎక్సలెంట్ లైఫ్ కోచ్. సో ఖచ్చితంగా మీరు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, ఫోన్ చేస్తున్నారు, సో వాట్సాప్ మెసేజ్ చేస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు, నా ఫేస్బుక్ కూడా వాచ్ చేస్తున్నారు, బాబా పాండంగం ఫేస్బుక్ని ఫాలో చేస్తున్నారు. ముఖ్యంగా నేను మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను ఈ వీడియోస్ ద్వారా, నేను ఒక యోగాచార్యనే కాదు, న్యూమరాలజిస్ట్ని కాదు, లైఫ్ కోచ్ని కూడా. ముఖ్యంగా నా యొక్క ప్రోగ్రామ్స్ కూడా చాలా బిజీగా ఉంటాను. దయచేసి మెసేజ్ చేయండి, నేను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను వీలున్నప్పుడు. ఎందుకంటే నేను ఒక 2018లో కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. సో అందుకోసం నేను చాలా బిజీగా ఉంటాను. నేను ఢిల్లీ, ఇండియా మొత్తం ట్రావెల్ చేస్తున్నాను. ఈ నెలలో నేను కాశీ వెళ్తున్నాను, నెక్స్ట్ మంత్లో ఢిల్లీ వెళ్తున్నాను. సో ఈ విధంగా మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటనలు ఉంటాయి. సో ముఖ్యంగా ఎవరైతే ఫోన్ చేస్తున్నారో ఉదయం 9:15 నిమిషాల నుంచి సాయంత్రం 9:15 నిమిషాల వరకు నైట్, అంతే తప్ప 24 గంటలు మీరు ఫోన్ చేస్తే ఇది 108 కాదు. నాకు లక్ష్యం ఉంది, నాకు ఫ్యామిలీ ఉంది, నేను కూడా మానవ మాత్రమే. 24 అవర్స్ 108 కాదు ఇది. సో నేను మీకు మంచి విషయాలు చెప్పాలంటే నేను కూడా నిద్రపోవాలి కదా మిత్రమా. నేను కూడా ఇప్పటికీ రాత్రి 11, 12 మీ వల్ల నేను 1 గంట కూడా అవుతుంది. సో డోంట్ డిస్టర్బ్. నేను డిస్టర్బ్ కాకపోతే మీకు మంచి మీ డిసీజులకి అద్భుతమైన యోగాలు మీ ముందుకు వచ్చి నేను చెప్తూ ఉంటాను. సో నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు, నేను సంతోషంగా ఉన్నప్పుడు, నేను యోగ సాధన చేస్తేనే మీకు ఈ మాధ్యమాల ద్వారా మీకు అందించగలుగుతాను. సో అందుకోసమే సింపుల్గా నా గురించి ఇంకా ఫోన్ చేసి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ యూ కెన్ టేక్ ప్రాపర్ అపాయింట్మెంట్. సెర్చ్ చేయండి, నేను చాలా వీడియోస్ ఉన్నాయి. 8096413456 లేదా 8096413456. ఇది సెర్చ్ చేయండి గూగుల్లో కానీ యూట్యూబ్లో, అంతే. నా గురించి నాకు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకండి. సో ముఖ్యంగా యోగ సాధకులరా, ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల మంది జనాభా ఉంటే దానిలో చాలామంది ఒబేసిటీతో కానీ, ఆర్థరైటిస్తో కానీ, డయాబెటీస్తో కానీ, హార్ట్ ప్రాబ్లంతో కానీ, క్యాన్సర్స్తో కానీ, ఇలా ఎన్నో రకాల జబ్బులతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, మా బాబా పాండంగం యోగా మిషన్ సంతోష్ నగర్, హైదరాబాద్ నేను ఉండేది. చాలామంది దగ్గర పేషెంట్లు వస్తూ ఉంటారు రకరకాలు. ముఖ్యంగా దీంట్లో పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు నేను ముద్ర యోగ సాధన చెప్తున్నాను కదా. ముఖ్యంగా స్కూల్ పిల్లల నుంచి ఇక నేను చెప్పేది అంటే వాడు చిన్నగా ఉంటాడు, 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు, అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది వానికి కూడా బ్యాక్ పెయిన్. ఎందుకు తెలుసా? వాడి వయసు కన్నా ఎక్కువగా లగేజ్ని మోస్తున్నారు వాళ్ళంతా కూడా. సో టిఫిన్ బాక్స్ అని, వాటర్ బాటిల్స్ అని, బ్యాగ్ అని, ఈ విధంగా స్కూల్ పిల్లల నుంచి పండు ముసలి వరకు వెన్నుపాము నొప్పులని, మోకాల నొప్పులని, స్పాండిలైటిస్ అని, ఇంకా తల నుంచి పాదాల గోర్ల వరకు నొప్పులతో బాధపడుతుంది ప్రపంచమంతా పెయిన్స్, నొప్పులమయం. ఎక్కడ చూసినా నొప్పులు. ఈ నొప్పులకి ఫుల్ స్టాప్ పెడదామా?
నొప్పులు లేని సమాజాన్ని తయారు చేద్దామా? మెరుగైన సమాజం ఎక్కడుంది? సో నొప్పులు లేని సమాజాన్ని తయారు చేద్దాం. ఫస్ట్ ఆరోగ్య సమాజాన్ని తయారు చేద్దాం. ఈ ఆరోగ్య సమాజమే అపురూపమైన నాలెడ్జ్ ఉన్న సమాజాన్ని తయారు చేయగలుగుతుంది. మంచి మెరుగైన సమాజం. ఆరోగ్యం లేని సమాజం మెరుగైన సమాజం ఎలా అవుతుంది? ఆరోగ్యమే మెయిన్. ఆరోగ్యం ఇట్స్ ఎ రైట్, మీ యొక్క హక్కు. ప్రతి మానవుంది కాదు, ప్రతి జీవరాశికి కూడా ఆరోగ్యం మొదటి హక్కు. అందుకోసం 84 లక్షల జీవరాశులలో ఒక్క మానవుడికే ఇన్ని కోచింగులు కావాలి. సిరిధాన్యాలు తినాలి, ఈ డైట్ తినాలి, ఆ డైట్ తినాలి అని కోచింగ్లు ఎందుకు ఇస్తున్నామో? మానవునికి ఏమి తినాలో, ఎప్పుడు తినాలో, ఎలా తినాలో, ఎప్పుడు పడుకోవాలో అని తెలియదు. సో అందుకోసమే ఈ కోచింగ్లు. 84 లక్షల జీవరాశుల్లో బల్లికి కానీ, ఎలకకు కానీ, పిలకకు కానీ, ఏనుగు కానీ, పందికి కానీ, కుక్కకు కానీ, గొర్రెకి కానీ ఎవరైనా ట్రైనింగ్ ఇస్తున్నారా? అద్భుతంగా ఆరోగ్యంగా ఉన్నాయి. నేచర్కి కనెక్ట్ అయిపోయినాయి. ప్రకృతికి కనెక్ట్ అయిపోయాయి. మనం ప్రకృతి నుంచి వేరుగా అయిపోయాము. ఆర్టిఫిషియల్గా మొబైల్ వాడుతున్నాం, నిద్రపోతున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో అందుకోసమే నొప్పులతో బాధపడుతుంది భారతదేశం. పెయిన్స్తో బాధపడుతుంది, జైంట్ పెయిన్స్తో, ఆర్థరైటిస్ ప్రాబ్లంతో ప్రపంచమంతా. వాటి నివారణ కోసం ఈరోజు వాయుముద్ర, వాత రోగాలకు వాయుముద్ర. వాతము, పిత్తము, కఫము 3 రకాలుగానే రోగాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంలో. సో వాత రోగాలకి, నొప్పులకి, స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, ఆర్థరైటిస్, వీటన్ని నివారణకి వాయుముద్ర పెట్టి మనం నివారణ చేయొచ్చు. రోజు 15 నిమిషాలు, ఎప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, అలా 15 నిమిషాలు మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ఒకేసారి చేసినా నష్టమేం లేదు. ప్రాక్టీస్. సో వాయుముద్ర. సో ఇప్పుడు మనకు బొటన వేలు, చూపుడు వేలు, ఈ 2 కలిపి మనం వాయుముద్రను తయారు చేద్దాం. ఇలా పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకొని మీరు కారులో ఉంటారా, బస్సులో ఉంటారా, ఇంట్లో ఉంటారా, సోఫా మీద ఉంటారా, కొందరు బెడ్కే అంకితమై ఉంటారా? అధిక బలం. అయ్యో గురువుగారు వెన్నుముక టార్ పెట్టుకొని ఇది ఒక యోగా రహస్యమట. ప్రపంచంలో మానవుడు ఒక్కడే జ్ఞానిగా మారడానికి భూమికి లంబకోణంలో ఉంది వెన్నుముక. సో ఇలా పెట్టి సాధన చేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి, లేకపోతే లేదు అని మాకు ఒక గురూజీ చెప్పాడు. అందుకోసం నేను పెట్టుకోవట్లేదండి, బెడ్ పైన ఉన్నానంటే, అయ్యా, అమ్మ, అక్కలారా, చెల్లారా, అత్తమ్మలారా, మామయ్యలారా, తల్లులారా, తండ్రులారా, నేను చెప్పేది మీరు ఎలా ఉన్నా, బెడ్ పైన ఉన్నా, సోఫాలో కూర్చున్నా చెయ్యండి. గుడ్డి కన్నా మెల్లనయం. మీరు చేయకపోతే అది కూడా లాభం లేదు. మీకు 1% 34 మార్కులు వచ్చాయండి, ఫెయిల్ కదా. 1 మార్క్ వేసేది పాస్. నువ్వు బెడ్ పై నుంచి పైకి లేస్తావు, చెయ్యకపోతే అలానే ఉంటావు, పైకి వెళ్ళిపోతావు, యమధర్మరాజు పిలిచేస్తాడు. సో అందుకోసమే మీరు బెడ్ పైన ఉన్నా, సోఫా మీద కూర్చున్నా, లేవలేని స్థితిలో ఉన్నా, బెడ్ రెస్ట్ ఉన్నా మీరు పెట్టండి వాయుముద్ర. ప్రపంచమంతా నొప్పులతో బాధపడుతుంది. సో అందుకోసమే ఈ విధంగా వాయుముద్ర పెట్టి చక్కగా ఓంకార ఉచ్చారణ చేయండి. మళ్ళీ 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 ఇలా కొనసాగిస్తుండండి. మీరు అంటారు, గురువుగారు మా ఇంట్లో ఉదయం లేస్తే ఓంకార ఉచ్చారణ చేస్తే మా పడుకున్న వాళ్ళందరూ లేస్తారు, వచ్చి నన్ను తిడతారు, కొడతారు, మళ్ళీ నేను అట్లా చేయను అంటే, ఏం లేదు, ప్రాణాయామం చేయండి, భస్త్రికా ప్రాణాయామ, సింపుల్. పూర్తిగా ఊపిరితిత్తులు నింపండి. నింపిన తర్వాత హోల్డ్ ఇట్. పూరకం, కుంభకం ఊపిరితిత్తులతో ఆపేసేయండి. ఎంతసేపు ఆపగలుగుతామో అంతసేపు ఆపండి. పూరా బర్నా, పూరా చొన్నా, रुकना नहीं, जिंदगी में करो योग, रहे निरोग, एक क्षण में आपकी जीवन बदल सकती जरूर. సో అందుకోసమే ఖచ్చితంగా మీ మనసులో బర్నింగ్ డిజైర్ ఉండాలి. నాకు ఈ రోగం తగ్గిపోయింది అంతే. తగ్గదు అనే సమస్య లేదు.
మీరు ఇన్ని రోజుల నుంచి ఈ విధమైన గురూజీ, ఈ విధమైన మిత్రులు మీరు ఆలోచించలేరు. అందుకోసమే మీ జబ్బులు ఇలానే ఉండిపోయాయి. సో అందుకోసమే మీరు ఈ సాధన చేయండి. ఇక మీరు డైలాగ్ చెప్పాల్సిందే, వాడు మగార్రా బుజ్జి అన్నట్టుగా. సో అందుకోసమే ముద్ర పెట్టండి. మగవాళ్ళు మగతత్వాన్ని పెంచుకోండి, ఆడవాళ్ళు ఆడతత్వాన్ని. ఛత్రపతి శివాజీలాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తయారు కండి. ఏ ముద్ర? నొప్పులతో ఉన్నప్పుడు కత్తి ఎలా పడతావు, యుద్ధం ఎలా చేస్తావు? సో అందుకోసమే యుద్ధం యుద్ధం యుద్ధం. ప్రతి క్షణం జీవితమే ఒక పోరాటం. సాహసం చేయండి. ఎవరేమనుకున్నా సరే, ఎవరేమీ అనుకున్నా వెళుతూనే ఉండో. పలక నువ్వే, బలపం నువ్వే, రాజు నువ్వే, రైతు నువ్వే. ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. మౌనంగానే ఎదుగో, ఇంకా మొక్కవలే ఇదిన కొద్దీ వదుగో. సో అందుకోసమే అహంకారం అన్ని రకాలుగా జబ్బులకు కారణము. అధిక బరువు కూడా అన్ని రకాలకే. సో అందుకోసం మమకారం, అహంకారం ఇవన్నీ కారాలు. ఓంకారంలో జీవించో, అన్నీ విజయం సాధిస్తావు. వాయుముద్ర పెట్టు. వాయుముద్ర, వాయుముద్ర సమస్త నొప్పులకి. స్పాండిలైటిస్, ఇదిగో ఇక్కడ ఇలా బెల్ట్లు పెట్టుకుంటారు. ఎదిగి మనము ఎవరికైతే ఈ డాగ్స్కు పెట్టి మనం ఉంచుతాం కదా, గొలుసేసి పట్టి, ఈ విధంగా స్పాండిలైటిస్ పట్టీలు వేసుకొని శరీరంలో తిరగడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఇలా మొత్తం శరీరాన్ని నింపాలి ఇంకా. సో అందుకోసం ఈ పట్టీలు తీసేయి, వాయుముద్ర పెట్టేసాయి. వాయుముద్ర పెట్టి పట్టీలు తీసేయి. నడుముకో పట్టి, తలకో పట్టి. ఎందుకండి పట్టీలు పెట్టుకోవడము? వాయుముద్ర పెట్టు, పట్టీలు తీసేయి. సో ఆ విధంగా ఇంకా స్పాండిలైటిస్ మెడ నొప్పులు ఉన్నాయిగా, ఇదిగో వాయుముద్ర ఇలా పెట్టు. ఎడమ చేత ఇలాను పూర్తిగా శ్వాస తీసుకో. భస్త్రికా ప్రాణాయామ తీసుకున్న తర్వాత మళ్ళీ నిదానంగా వదలండి. అంతే. 3 సార్లు, 6 సార్లు, 9 సార్లు ఇలా ప్రాక్టీస్ చేయి. దాని తర్వాత మళ్ళీ ఎడమ చేతిలో వాయుముద్ర పెట్టు. ఇలా మళ్ళీ కుడి చేతిలో ఇలా చెవుల పైన ఇలా చేతి పెట్టు. ఎడమ చేతు అయిపోయింది, కుడి చేతు తలను నొక్కాలి, తల చేతును నొక్కాలి. ఇలా మీ స్పాండిలైసిస్ వెంటనే పటాపంచలపై మీ శరీరం నుంచి పారిపోతుంది. వాయుముద్ర. పూర్తిగా శ్వాస తీసుకో, వదిలేసాయి. ఇలా తలపైన, ఇలా కళ్ళపైన, ఇలా 3 సార్లు, 6 సార్లు, 9 సార్లు కొనసాగిస్తూ ఉండండి. ఇలా చేస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు జబ్బులు తగ్గిపోతాయి. స్పైనలైటిస్, ఆర్థరైటిస్, బ్యాక్ పెయిన్, సయాటికా అన్ని నొప్పులకు నివారణ వాయుముద్ర కొనసాగిస్తూ ఉండండి. కపాలభాతి ప్రాణాయామం చేయండి. 1 సెకండ్కి 1, భస్త్రికనేమో నిమిషానికి 12. కపాలభాతి ప్రాణాయామ 1 సెకండ్ మే 1, 60 సెకండ్లకి 60 స్ట్రోకులు. ఇంతే 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 అంతే. 1 సెకండ్ మే 1 స్ట్రోక్, 1 సెకంड में 1 स्ट्रोक, 1 सेकंड में 1 स्ट्रोक. करो करो करो, रुकना ना है. सो ఈ విధంగా 1 సెకండ్ में 1 స్ట్రోక్, 1 సెకండ్ में आपकी जीवन बदल सकेंगे. మీ జీవితమే మారిపోతుంది మిత్రులారా. 1 నిమిషంలో మీ జీవితం మారిపోతుంది మంచి నిర్ణయంతో. సరైన నిర్ణయం తీసుకోండి, సరైన శిక్షణ తీసుకోండి, సరైన గురువుని ఎంచుకోండి. ఇవన్నీ మీ జీవితంలో చాలా కీలకం. అందుకోసమే 1 మినిట్ కాదు, 1 సెకండ్ వేస్ట్ చేసే మీ లైఫ్లో మీరు మిరాకిల్స్ మిస్ అయిపోతారు. ఎందుకంటే మనం గర్వకారణం మన భారతదేశానికి. మనకి ఇంతకుముందు పివి సింగ్ సిల్వర్ మెడల్ తెచ్చింది. సిల్వర్ మెడల్కి గోల్డ్ మెడల్కి డిఫరెంట్ ఏంటి తెలుసా? లాస్ట్ టైము సిల్వర్ మెడల్ వచ్చింది, ఇప్పుడు గోల్డ్ మెడల్ సాధించింది. ఒలింపిక్స్లో కావచ్చు, తర్వాత ఈ వరల్డ్ వైడ్ ఛాంపియన్, బ్యాడ్మింటన్ ఛాంపియన్లో కావచ్చు. మీకు ఒకటి గుర్తుంచుకోండి, టైం వేస్ట్ చేస్తుంటారు. గంటల సీరియల్ చూసుకుంటా, ఫోన్లో మాట్లాడుకుంటా, టైం వేస్ట్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ జీవితంలో మీ మార్పులు గమనించండి. సిల్వర్ మెడల్కి గోల్డ్ మెడల్కి డిఫరెంట్ తెలుసా? రన్నింగ్లో పరిగెత్తుంటారు కదా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే ఈ సిల్వర్ మెడల్ వస్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే గోల్డ్ మెడల్ వస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే యాక్సిడెంట్ జరిగిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే యాక్సిడెంట్లో కొందరు మరణిస్తారు, కొందరు జీవితంలో మృత్యుంజయులు అవుతారు. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీ జీవితంలో మంచి మార్గం వైపుకు వెళ్ళే ఆలోచన చేయండి.
పాజిటివ్ థింకింగ్ చేయండి. బర్నింగ్ డిజైర్ ఉండాలి, సాధించాలి అని. మానవ జీవితం పుట్టామంటే ఒక్కరు కష్టపడితే 10 మంది ఉంటుంటారు భారత్లో. ఇది మన దౌర్భాగ్యం. అందుకోసమే మన భారత్ని చైతన్యవంతంగా ఉంచాలంటే ప్రతి ఒక్కరు పని చేయాలి. స్మార్ట్ వర్కా, హార్డ్ వర్కా, ఏ వర్కా అది చేయండి. సో ఎప్పుడు చేస్తారు? మీరు ఆరోగ్యంగా ఉంటేనే కదా. అందుకోసం వాయుముద్ర పెట్టండి, ఆరోగ్యులు కండి, సంపూర్ణ ఆరోగ్యులు కండి. భారత్ని విశ్వగురుగా, ఆరోగ్య భారత్ని, ఐశ్వర్య భారత్ని, ఆనంద భారత్ని, విశ్వశాంతి భారత్ని తయారు చేద్దాం. అందుకోసమే ఈ ఆరోగ్య పోరాటంలో మీరు భాగస్వాములు కండి. ఖచ్చితంగా వీటి కోసం మేము ట్రైనింగ్ ఇస్తున్నాం. ప్రతి సండే స్పెషల్ కోచింగ్ ఇస్తున్నాం. క్రానిక్ డిసీజ్లో ఉన్న వాళ్ళకి స్పెషల్గా వీళ్ళకి డైట్ ప్రోగ్రామ్, ఎలా పడుకోవాలి, ఎలా లేవాలి, ఎలాంటి ముద్రలు. సో అందుకోసమే ఖచ్చితంగా అప్రోచ్ అండ్ ప్రాపర్ అపాయింట్మెంట్. సాధన మాత్రం మరవద్దు. మీరు నా దగ్గరికి రాకున్నా ఈ యొక్క ప్రయోగాలు మేము ఏవైతే చెప్తున్నామో మీరు ఇక్కడ దాకా రాలేకపోతే మీరు కొనసాగించండి. ఖచ్చితంగా ఆన్లైన్లో కావాలన్న వరకు ఆన్లైన్లో కూడా అపాయింట్మెంట్ ఇస్తాం. ఈ విధంగా సాధన చేయండి. ఆరోగ్య భారత్ నిర్మాణంలో ఉద్యమ రూపంలో భారతదేశం స్వాతంత్రం కోసం ఆ మహాత్మా గాంధీ పోరాటం చేశాడు. మనము కూడా స్వామి వివేకానంద లాగా, ఛత్రపతి శివాజీ లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాగా, మహాత్మా గాంధీ లాగా ఆరోగ్య ఉద్యమ పోరాటంలో జై హో భారత్, యాత్రా ఫర్ భారత్ మూమెంట్లో భాగస్వాములకు అవుదాం. ఆరోగ్య ఊరుని, ఆరోగ్య రాష్ట్రాన్ని, ఆరోగ్య దేశాన్ని తయారు చేద్దాం. ఫస్ట్ ఆరోగ్యమైన మీ కుటుంబాన్ని తయారు చేద్దాం. సో అందుకని మీరు ఆరోగ్యంగా ఉండాలి. సో వాయుముద్ర సమస్త వాత రోగాలకి మీకు నివారణ జరుగుతుంది. సో ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ ఫార్వర్డ్ దిస్ వీడియోస్ నియర్ అండ్ డియర్. థ్యాంక్ యూ. జై హో భారత్, యాత్ర ఫర్ భారత్. నేను మీ బాబా పన్నం యోగాచార్య. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.